నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ విద్యా బోధన ఏఐ ఆధారిత ఆన్లైన్ లెర్నింగ్ ప్రాసెస్ ను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిష విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడతాయని వెల్లడి. ఉమ్మడి జిల్లాపై భానుడి ప్రతాపం. మార్చిలోనే 40 డిగ్రీల మార్కును దాటిన ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రతకు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న ప్రధాన రహదారులు. వర్గీకరణ చట్టం అమలు చేసిన తర్వాతనే ఉద్యోగ ఫలితాలను వెల్లడించాలి. ప్రభుత్వ విధానాలపై ఎంఆర్పీఎస్ నేతల ధ్వజం. 4వ రోజుకు చేరిన నిరసన దీక్షలు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించే దిశగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిష తెలిపారు. ఎఫ్ఎల్ఎన్లో భాగంగా కృత్రిమ మేధను ఉపయోగించి బోధించే ల్యాబ్ను శనివారం తాటిగూడలోని ప్రైమరీ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ప్రారంభించారు. ఏఐ బోధనలతో ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు అభ్యసన సామర్థ్యాలను సాధించేందుకు ఆస్కారం ఉంటుందని జిల్లా కలెక్టర్ రాజర్షిష అన్నారు. శనివారం తాటిగూడలోని ప్రైమరీ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్లో భాగంగా కృత్రిమ మేధను ఉపయోగించి బోధనను మెరుగుపరచడానికి గాను ఏర్పాటు చేసిన ల్యాబ్ను ప్రారంభించారు. ఏఎక్స్ఎల్ యాక్సెప్ట్ ఫౌండేషన్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో పలు ప్రభుత్వ పాఠశాలలను గుర్తించగా శనివారం 4 ప్రైమరీ పాఠశాలల్లో ల్యాబ్లను ప్రారంభించారు. ముందుగా తల్లిదండ్రులకు ఏఐ ద్వారా అందించే బోధనల గురించి తెలియచేశారు. వారికి ఉన్న సందేహాలను జిల్లా కలెక్టర్ నివృత్తి చేశారు. అనంతరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠాల బోధన, విద్యార్థుల సామర్థ్యాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ ప్రణీత, ఎంఈఓ సోమయ్య, ఎస్ఎస్ఏ కోఆర్డినేటర్లు సుజాత్ ఖాన్, శ్రీకాంత్ గౌడ్, హెచ్ఎం నారాయణ తదితరులు పాల్గొన్నారు. అతనికి ఉన్నటువంటి లోపాలేంటి వెబ్సైట్ అన్నమాట. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఏముంటుంది, ఇది సాల్వ్ అన్నది. పిల్లలు అంటే ఇప్పుడు మార్క్ రావడానికి వారం పట్టచ్చు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షిష మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించుకుంటూ విద్యార్థుల సామర్థ్యాలను పెంచేలా ప్రభుత్వం ఏఐ బోధనలను ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో 8 ప్రైమరీ పాఠశాలలను గుర్తించడం జరిగిందన్నారు. తొలుత 4 పాఠశాలల్లో ప్రారంభిస్తున్నామని, సోమవారం మరో 4 పాఠశాలల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు లాంగ్వేజ్, మ్యాథ్స్ బోధనలు చేస్తారన్నారు. విద్యార్థుల్లోని లోపాలను గుర్తించి వాటిని సరిచేయడానికి గైడ్ టీచర్ కూడా ఉంటారని, భవిష్యత్తులో ఇవి సత్ఫలితాలను ఇవ్వనున్నాయని పేర్కొన్నారు. ప్రైమరీ స్కూల్ ఒక 8 ప్రైమరీ స్కూల్స్లో ఈరోజు ఒక 4, తర్వాత మండే ఒక 4 ఈ స్కూల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 3 తరగతి నుంచి 5 తరగతిలో అక్కడ లాంగ్వేజ్ సంబంధించిన బోధనం కానీ, మ్యాథ్స్ సంబంధించిన బోధనం కానీ ఈరోజు నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ తాటిగూడలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేజర్గా మన ప్రభుత్వం ఏక్ స్టెప్ ఫౌండేషన్తో కొలాబొరేషన్ చేసుకొని లాంగ్వేజ్లో తర్వాత మ్యాథ్స్లో ఒక సాఫ్ట్వేర్ ద్వారా పిల్లలు అక్కడ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు అక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ విని వాళ్ళలో ఏమేమి లోపాలు ఉన్నాయో అవి కూడా ఒక గైడ్ టీచర్ అక్కడ ఉండి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు 6 జిల్లాలో చాలా మంచి రిజల్ట్ అయ్యి మళ్ళీ ఈరోజు 27 జిల్లాలో కూడా ఈరోజు స్టార్ట్ అయింది. మన జిల్లాలో కూడా 8 స్కూల్స్లో మన టీము, నేను డిఓ గారు, తర్వాత ఏసీఎంఓ గారు, తర్వాత ఏసీయూటీ గారు, తర్వాత మిగతా అందరూ అధికారులు కూడా ఒక టీం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ సిస్టమ్స్, ఇంటర్నెట్, తర్వాత హెడ్సెట్స్ అవి అన్నీ ప్రొవైడ్ చేసి మాస్టర్ ట్రైనర్స్ కూడా 4 మాస్టర్ ట్రైనర్స్ కూడా ఇట్లా ఈరోజు ఒక 4 స్కూల్స్, మండే ఒక 4 స్కూల్స్లో ఇది స్టార్ట్ చేస్తున్నాము.
తప్పకుండా దీనికి కొద్దిగా టైం పడవచ్చు, కానీ ఒక మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. ఫ్యూచర్లో ఈ 8 స్కూల్స్లో ఈ రిజల్ట్ వల్ల మళ్ళీ ఎన్రోల్మెంట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వం ఆదేశాల మేరకు మిగతా స్కూల్స్లో కూడా ఇది ప్రైమరీ స్కూల్స్ 3 నుంచి 5 తరగతుల్లో ఇంప్లిమెంట్ చేస్తే తప్పకుండా పిల్లలలో భాషాపరంగా తర్వాత మ్యాథమెటిక్స్ పరంగా FLN ఏవైతే మేజర్ ప్రోగ్రామ్ ఉన్నాయో దాంట్లో ఇంప్రూవ్మెంట్ కూడా వస్తాయి. నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కు చేరుకోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. వడగాలులు నమోదయ్యే అవకాశం సైతం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తోంది. ఎండల తీవ్రతకు ఉదయం 11 గంటల నుండి ప్రధాన వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతూ వస్తున్న ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. మార్చి నెలలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో ఇల్లు దాటి బయటకు అడుగుపెట్టేందుకు జిల్లా వాసులు జంకుతున్నారు. క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుండడం, గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత పక్షం రోజుల నుండి ఒక్కసారిగా పెరిగిన ఎండల తీవ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎండల ప్రతాపాన్ని చూపుతున్నాయి. మధ్యాహ్నం పూట నిప్పుల కొలిమిని తలపిస్తుండడంతో అత్యవసర పనులు ఉంటేనే జనాలు బయటకు వస్తున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రధాన వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాకు చెందినవే ఎక్కువగా ఉండడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే జోన్లో ఉమ్మడి జిల్లా ఉన్నట్లుగా వాతావరణ శాఖ రూపొందించిన హీట్ వేవ్స్ యాక్షన్ ప్లాన్లోనూ వెల్లడించింది. రాష్ట్రంలో అత్యంత తీవ్ర వడగాలుల ముప్పున్న ప్రాంతాల్లో 6 మండలాలు, తీవ్ర ముప్పున్న ప్రాంతాల్లో 106 మండలాలు ఉన్నాయి. ముప్పున్న ప్రాంతాల్లో 189 మండలాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించగా, ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన మండలాలు ఉండడంతో వడగాలుల తీవ్రత సైతం అధికంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మార్చిలోనే ఈ స్థాయి ఎండలు ఉంటే రానున్న 2 నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్లో 40.6 డిగ్రీలు, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం జిల్లాల్లోనూ అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 ఏళ్ల కిందట ఈ స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ నివేదికలో వెల్లడించింది. ఇక ఎండల నుండి రక్షణగా కొబ్బరి బొండాలు, కూల్ డ్రింక్లను జనాలు ఆశ్రయిస్తుండడంతో ఆయా దుకాణాలకు గిరాకీ పెరిగింది. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు నేపథ్యంలో ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగాల ఫలితాలను ఇస్తూ భర్తీకి చర్యలు చేపట్టడం సరికాదని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ అన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు శనివారంతో 4వ రోజుకు చేరుకున్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల ఉద్యోగ ఫలితాలను నిలిపివేయాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఆమోదించకుండా ఉన్నత ఉద్యోగాల ఫలితాలను ప్రకటించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. డిమాండ్ల సాధనే ధ్యేయంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్షలు శనివారం 4వ రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వ విధానాలకు నిరసనగా నినాదాలు చేస్తూ నేతలు హోరెత్తించారు. ధర్నాలో నాయకులు శంకర్, బిక్కి దేవిదాస్, మనోజ్, రాజు, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాట్లాడుతూ వర్గీకరణ లేక విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ చట్టాన్ని అమలు చేయకుండా ఉద్యోగాల ఫలితాలను ఇస్తూ భర్తీకి చర్యలు చేపడుతుండడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇదే విధానాలను కొనసాగిస్తే మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. పై సుప్రీంకోర్టు ఆగస్టు 1న తీర్పిచ్చిన నేపథ్యంలో
నిండు శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేసి ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లో వర్గీకరణ అమలు చేస్తామని మాట ఇచ్చి మరి అదే సందర్భంలో కమిషన్లు వేసి నివేదికలు తెప్పించుకొని వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అమలు చేయకుండా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించకుండా ఉద్యోగాలు నియమిస్తూ వేలాది ఉద్యోగాలను ఈరోజు వర్గీకరణ లేకుండానే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలు మరియు ఫలితాలను వెల్లడించడం అంటే మాదిగ జాతికి తీరని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగ జాతిని విస్మరించినటువంటి రేవంత్ రెడ్డి మరియు గతంలో రేవంత్ రెడ్డి వైఖరి ఎంఆర్పిఎస్ పట్ల మరియు ఎంఆర్పిఎస్ ఉద్యమం పట్ల గౌరవనీయులు మందకృష్ణ మాదిగ పట్ల మరియు ఈ యొక్క మాదిగ జాతితోని నేను ఈ స్థాయికి ఎదగడానికి మరియు ఈ సీఎం సీట్లో కూర్చోవడానికి కూడా మాదిగల యొక్క శక్తి మాదిగల యొక్క అండదండలు నాకు ఉన్నాయి, నా కులం ఉన్నదో లేదో కానీ మాదిగ జాతి సంపూర్ణంగా నన్ను విశ్వసించిందని చెప్పి అదే జాతిని ఈరోజు విస్మరించి ఈ ఉద్యోగాలన్నీ కూడా నియమించడం చాలా బాధాకరం. తక్షణమే చట్టబద్ధత కల్పించి ఇప్పటి నుంచైనా ప్రతి నోటిఫికేషన్లో కూడా ఉద్యోగాలను అమలు చేయాల్సింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. క్షయవ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వైద్యం అందించి వ్యాధి తీవ్రతను తగ్గించే ఆస్కారం ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 100 రోజుల టీబీ కార్యక్రమంలో భాగంగా శనివారం అంకోలి పిహెచ్సిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోగులకు నిక్షయ పోషణ్ కిట్స్ అందజేసి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులు ఆందోళనకు గురికాకుండా క్రమం తప్పకుండా వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగు పరీక్షలు చేసుకోవాలన్నారు. పిహెచ్సిలతో పాటు రిమ్స్లోనూ నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఆరోగ్య సంరక్షణకు తగు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈ నెలలో మళ్ళీ అది 100 రోజులు పూర్తి అవుతాయి. సో ఆ పీరియడ్లోనే అంటే ఏవైతే 100 రోజులు క్యాంపెయిన్ నడుస్తూ ఉంది ఆ పీరియడ్ లోపలే ఎవరైతే టీబీ పేషెంట్స్ మనం గుర్తించామో వాళ్ళకి మనం ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం నుంచి నెల నెల డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. వీళ్ళందరికీ మళ్ళీ మనం ఈరోజు పోషణం కిట్ కూడా ఈరోజు ఇస్తున్నాము. సో ఈరోజు ఇక్కడ పిహెచ్సి అంకోలీలో మనం ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు నాతో పాటు మేజర్గా గ్లాండ్ ఫార్మా నుంచి గ్లాండ్ ఫోసన్ ఫౌండేషన్ నుంచి వచ్చిన కెప్టెన్ రఘురామన్ గారు, ఎందుకంటే వారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సో వారి ఫౌండేషన్కి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు హైదరాబాద్ నుంచి 5 గంటలు 6 గంటల ప్రయాణం కూడా చేసి ఇక్కడ రావడం జరిగింది, అందుకే డిలే అయింది. బట్ అగైన్ ఐ థ్యాంక్ రఘురామన్ గారు వారి మొత్తం టీంకి. తర్వాత వారికి సపోర్ట్ చేస్తున్న మళ్ళీ లోక్ భారతి ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి కుమరాన్ గారు, మా డిఎంహెచ్ఓ గారు, అడిషనల్ డిఎంహెచ్ఓ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్ టీబీ గారు, మీ మెడికల్ ఆఫీసర్ గారు, ప్రోగ్రామ్ ఆఫీసర్స్ మిగతా అందరూ కూడా ఇక్కడికి వచ్చిన మన పిహెచ్సి అంకోలి సంబంధించిన ఆశాలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సెస్లు, అందరూ స్టాఫ్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు అండ్ ఇక్కడ ఉన్న అందరూ టీబీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్కి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. సో మేజర్గా మనం ఎందుకు ఇది చేస్తున్నామంటే ఒకటి అందరికీ తెలవాలి, టీబీ మనం ట్రీట్ చేయొచ్చు. కొందరు ఆ డౌట్లో అపోహాల్లో ఉంటారు, టీబీ వస్తే మళ్ళీ ఏం చేయాలి అంటే ఆ అపోహాలు దూరం చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఇట్లా ఒక క్యాంపెయిన్ మోడ్లో మనం సర్వే చేసుకొని మళ్ళీ సర్వే ప్రకారం శాంపిల్స్ తీసుకొని ఎక్స్రే స్క్రీనింగ్ చేయించుకొని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ టీబీకి మనం ట్రీట్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు. ఆ నమ్మకం జనాల్లో కల్పించడానికి ఇది ఒక క్యాంపెయిన్. తర్వాత మేజర్గా మీరు అందరూ కూడా మీ అకౌంట్లో డబ్బులు కూడా పడుతున్నాయి నెల నెల, దీంతోపాటు మీకు టీబీ మందులు కూడా ఇస్తున్నారు. సో మీ బాధ్యత ఏంది అంటే మీరు మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్తగా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే తప్పకుండా మెడిసిన్ వేసుకోవాలి. ఏవైతే మీకు డాక్టర్ కానీ మీ ఆశా ఏఎన్ఎం స్టాఫ్ నర్స్ ఏవైతే చెప్తున్నారో ఆ మెడిసిన్ ఒక్కరోజు మనం గ్యాప్ లేకుండా ప్రతిరోజు మనం నిరంతరంగా వేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ మనం గట్టిగా ఉండాలి అంటే ఇప్పుడు టీబీ అయితే ఏమవుతాయి అంటే వేరే వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ టీబీ మీకు వచ్చినాయి అంటే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి.
టీబీ ఇంకా కూడా ఎవరికి వస్తాయి అంటే ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గడము ఆల్రెడీ అయింది, ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంది, వీళ్ళకి టీబీ వస్తాయి. తర్వాత టీబీ వచ్చిన తర్వాత ఇంకా ఇమ్యూనిటీ కూడా తగ్గుతాయి. సో ఇట్లా మనం ఇమ్యూనిటీ కూడా మంచిగా ఉండాలి అంటే ఇట్లా పోషణం కూడా తీసుకోవాలి. అందుకే ఈరోజు మనం పోషణం కిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్లా మనం 6 months 6 నెలల వరకు మీకు ఇక్కడ ఇట్లానే ఈరోజు ఈ నెలది ఇస్తున్నాము, మార్చి తర్వాత ఏప్రిల్ మే జూన్ ఇట్లా ప్రతి నెలలో సంబంధించిన మీకు కిట్లో కూడా ఏమేమి ఉంటాయి, ఆయిల్ ఉంటాయి, తర్వాత అన్నం ఉంటాయి, తర్వాత పల్సెస్ పప్పు ఉంటాయి, తర్వాత ఈ గ్రౌండ్ నట్ ఉంటాయి, ఇట్లా రకాలు అన్ని రకాలు దాంట్లో విటమిన్ తర్వాత ప్రోటీన్స్ అవి అన్ని సప్లిమెంట్స్తో పాటు ఒక మంచి కిట్, అది కూడా చాలా హై క్వాలిటీ కిట్. ఒక్కొక్క కిట్ది మనం ఇది డబ్బులు అంచనా చేస్తే 600 అంతే కదా, 1 కిట్ 600 రూపీస్ అంటే 600ది ఒక కిట్. అది 6 నెలది అంటే 600 × 6 3600. ఇట్లా మీకు ఒక్కొక్క పేషెంట్కి మనం గ్లాండ్ ఫార్మా ఫౌండేషన్ నుంచి మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా డిలే అయింది. మీరు మీ ఆరోగ్యం కాపాడుకోవాలి. ఏవైతే కిట్ ఇస్తున్నామో అదే మీరే మాత్రమే తినాలి. మళ్ళీ ఇంకా ఇంట్లో అందరికీ ఇచ్చేస్తారు పంచుతారు అంటే కుదరదు. ఇది ఒక్క పర్సన్ కోసం మాత్రమే. ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దయచేసి ఎవరైతే టీబీ ట్రీట్మెంట్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే కిట్. మా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న ఆశాలు కానీ ఏఎన్ఎం గారు కానీ మీరు కూడా ఫీల్డ్ విజిట్ చేస్తూ మళ్ళీ వాళ్ళు యాక్చువల్గా వేసుకుంటున్నారా వేసుకోవట్లేదా, మందులు కూడా టైమ్లీ తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా అంటే ఫాలో అప్ చేయడానికి బాధ్యత కూడా మనది. అవి చేస్తేనే మళ్ళీ ఒక కొద్ది రోజు తర్వాత వాళ్ళు టీబీ నుంచి బయట వచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. 5 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టే రోడ్డు నిర్మాణ పనులను మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, మాజీ జెడ్పీటీసీ బాబన్న, వెంకన్న, నారాయణ, వెంకట యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తలమడుగు మండల అభివృద్ధికి గాను 1,70,00,000 రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అన్ని ఇచ్చిన హామీలన్నీ 6 గ్యారెంటీల్ని పూర్తి చేయాలన్న ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈరోజు నేను దేవాపూర్ గ్రామ పెద్దలతో ఒకటే మనం వేస్తా ఉన్నాను, తలమడుగు గ్రామ మండలంతో ఒకటే మనం వేస్తా ఉన్నాను, ఓపికతోనే ఉందాం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం చేసిన గత ప్రభుత్వం ఈరోజు ఇంకా ఎన్నో ప్రతిపక్షంగా ఉండి ఎన్నో మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే మేముంటే వేస్తామని చెప్పి 7 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు నెలకు 6,500 కోట్ల రూపాయలు కట్టిస్తూ ఉంటుండే. గతంలో కేవలం 80,000 కోట్లకు 600 నుంచి 800 కోట్లు నెలకు కడతా ఉంటుంటే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో అయినా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మీ యొక్క నాయకుల సహకారంతో ఇప్పుడు ఒక 3-4 మాసాల వరకు ఆర్థిక సంక్షోభం ఇంకా ఉంటుంది. కాబట్టి అందరూ ఓపికతో ఉంటే రైతులకు అటు రుణమాఫీ అవుతుంది, రైతు భరోసా వస్తుంది. మిగతాది కూడా ఇండ్ల కార్యక్రమం కూడా ఈ అతి త్వరలోనే ఒక 8-10 రోజుల్లోనే దేవాపూర్కు కొన్ని ఇండ్లు కూడా కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి గారు కానీ అదేవిధంగా బాపన్న గారు కానీ అదేవిధంగా రాజేశ్వర అన్న కానీ గ్రామ పెద్దల సహకారంతో పెద్ద గ్రామం ఉంటే ఒక 50, చిన్న గ్రామం ఉంటే 25 ఆ చొప్పున 4 సంవత్సరాల్లో పూర్తిగా నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే బాధ్యత కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బార్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి పి డేవిడ్ తెలిపారు.
శనివారం స్థానిక కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసి పలు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలను మార్చి 27న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి డాక్టర్ పి. డేవిడ్ తెలిపారు. శనివారం బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. అసోసియేషన్ కాలపరిమితి ముగియడంతో ఎన్నికలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకుగాను మార్చి 17 నుండి 23 వరకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. మార్చి 21న పరిశీలన, అభ్యర్థుల జాబితా ప్రదర్శన, మార్చి 22న నామినేషన్ల ఉపసంహరణ, మార్చి 27న ఎన్నికలు లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 1న నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ ఉంటుందని, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. బార్ అసోసియేషన్ ఆదిలాబాద్ ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగినది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లో అన్ని డేట్స్ కూడా వివరించబడ్డవి. ఈ ఎలక్షన్ డేట్ అన్నది 27/3/2025. అదేవిధంగా నామినేషన్ ఆఫ్ చేసుకోవడానికి 17/3/25 నుండి 23/25 వరకు నామినేషన్ చేయబడుతుంది. మళ్ళీ నామినేషన్ స్క్రూటినీ 21/3/25 రోజు జరుగుతాయి. మళ్ళీ అదేవిధంగా విత్డ్రాల్ నామినేషన్ చేసుకోవడానికి కూడా 22/3/2025 రోజున జరుగుతుంది. ఎలక్షన్ మాత్రము 27/3/2025 రోజే జరుగుతుంది. అందుకని అదే రోజు కౌంటింగ్ కూడా జరుగుతుంది. మళ్ళీ రిజల్ట్ కూడా డిక్లేర్ చేయబడుతుంది ఆ రోజు. అందుకని అడ్వకేట్స్ అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని మనవి చేస్తున్నాను. జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 గాయపడిన ఘటన శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట ఆటోను యాక్టివా ఢీకొనగా యాక్టివాపై ప్రయాణిస్తున్న రేవంత్, నీలకంఠతో పాటు ఆటోలో ఉన్న శ్రీనివాస్, ఆయన భార్యకు గాయాలయ్యాయి. జైనత్ మండలంలోని పలు పాఠశాలలలో మధ్యాహ్న భోజన కార్మికులకు వంట సామాగ్రిని శనివారం పంపిణీ చేశారు. జైనత్, బోరజ్ ఉమ్మడి మండలంలో ఉన్న 57 పాఠశాలలకు సామాగ్రిని అందించనున్నట్లు మండల విద్యాధికారి గంగుల శ్రీనివాస్ తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వంట సామాగ్రిని పంపిణీ చేసిందని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం మద్ది లక్ష్మణ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్లు, మండల విద్యాశాఖ సిబ్బంది, మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్న అనంతరం కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు, జిల్లా అధ్యక్షులు షేక్ ఇర్ఫాన్, ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ హేమావతి, శ్రీకర్, శ్రవణ్, శివ తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల హక్కులపై సంస్థ తరపున విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. వస్తువులు ఖరీదు చేసేటప్పుడు బిల్లులు ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు. వినియోగదారుల హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. आज वर्ल्ड कंज्यूमर डे का सेलिब्रेशन आदिलाबाद में सीआरओ स्टेट डिस्ट्रिक्ट ऑफिस में निभा रहे हैं, सेलिब्रेशन कर रहे हैं. हमारे नेशनल प्रेसिडेंट नवीन शर्मा सर और स्टेट प्रेसिडेंट रामागिरी हरिबाबू सर और स्टेट जनरल सेक्रेटरी दोमाटी किरण कुमार सर और आदिलाबाद के महिला विभागम के जो मैडम है हेमावती मैडम के अंडर में आज सेलिब्रेशन मना रहे हैं आदिलाबाद में. और हम 4 साल से यहाँ पर आदिलाबाद में मेहनत कर रहे हैं सीआरओ के लिए. ग्राहक को जो भी नुकसान हो चुका है उनके लिए भरपाई कर रहे हैं. यहाँ पर ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో వరల్డ్ కన్జ్యూమర్ డే జరుపుకున్న సందర్భంగా మా నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి నవీన్ శర్మ గారు, స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి హరిబాబు గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి కిరణ్ కుమార్ గారు, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇర్ఫాన్ గారు, షేక్ ఇర్ఫాన్ సార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ ఆఫీస్లో కన్జ్యూమర్ డే ఆఫీస్లో ఈ యొక్క ప్రోగ్రాం జరుపుకున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ విద్యా బోధన, ఏఐ ఆధారిత ఆన్లైన్ లెర్నింగ్ ప్రాసెస్ను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిష, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగుపడతాయని వెల్లడి. ఉమ్మడి జిల్లాపై భానుడి ప్రతాపం,
మార్చిలోనే 40 డిగ్రీల మార్కును దాటిన ఉష్ణోగ్రతలు, ఎండల తీవ్రతకు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న ప్రధాన రహదారులు. వర్గీకరణ చట్టం అమలు చేసిన తర్వాతనే ఉద్యోగ ఫలితాలను వెల్లడించాలి. ప్రభుత్వ విధానాలపై ఎంఆర్పీఎస్ నేతల ధ్వజం. 4వ రోజుకు చేరిన నిరసన దీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.